హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కూలిపోయింది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 50 గజాల్లోనే 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కుప్పకూలిపోవడంతో ఆ భవనాలు సైతం దెబ్బతిన్నాయి. పక్క అపార్ట్మెంట్లో ఉన్న రామకృష్ణ, సంయుక్త దంపతులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కుప్పకూలిన భవనం పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు సాయంత్రం పిల్లలు క్రికెట్ ఆడుకుంటారని స్థానికులు చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం బిల్డింగ్ కుప్పకూలడం, ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అతి తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనాన్ని నిర్మించాలన్న యజమాని అత్యాశే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. కానీ కాసుల కక్కుర్తిపడి అధికారులు అనుమతులు ఇచ్చారా, లేదంటే అనుమతులు లేకుండా తక్కువ స్థలంలో ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. బిల్డర్ అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం అనేది ఈ ఘటనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అతి తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తుండడంపై గతంలోనే స్థానికులు అభ్యంతరం తెలిపారు. అయినా సరే బిల్డింగ్ నిర్మాణం జరుగుతూనే ఉంది. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో అనుమతులు లేకున్నా సరే బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్గిపెట్టె తరహాలో ఒకదానిపై ఒకటి బిల్డింగ్ కట్టుకుంటూ పోతున్నారే తప్ప ప్రమాదానికి ఏం మాత్రం పట్టించుకోలేదు. గచ్చిబౌలి అంటే అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇక్కడ గజం స్థలం 2 నుంచి 2.5 లక్షల ధర పలుకుతోంది. అందుకే ప్రతి ఇంచు స్థలం కూడా అత్యంత విలువైంది. గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో బాత్రూమ్ లాంటి గదులకు సైతం ఎనలేని డిమాండ్ ఉంది. ఇలాంటి ప్రాంతంలో చిన్న ఇళ్ళు ఉంటే చాలు అనుకుంటారు అంతా. అందుకే బిల్డర్ అత్యాశకు పోయాడు. ప్రమాదాన్ని పట్టించుకోలేదు. అతి తక్కువ స్థలంలో ఒకదానిపై ఒకటి గదులు నిర్మించుకుంటూ పోయాడు. ఆ నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చింది. నాలుగు ఫ్లోర్లు ఈ అపార్ట్మెంట్లో మిగతా వాళ్ళందరికీ కూడా బాగానే ఉన్నారు. 1 ఇయర్ బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మా సార్ వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు, ఎవరో రిసీవ్ అవ్వలేదు. మొత్తం కంప్లైంట్లు ఇచ్చారు, అది కట్టకండి కూలిపోద్దని కూడా కంప్లైంట్లు ఇచ్చారండి. అవునా సరే వాళ్ళ పని వాళ్ళే చేసుకున్నారు. మొత్తం అందరూ కూడా ఎవరు పట్టించుకోలేదండి. మరి ఇప్పటికైనా పందించి అవన్నీ కూలగొట్టించాలండి. మొత్తం అందరూ వన్కి జరిగిందండి ప్రమాదం. ఒక్కసారే జరిగింది, కూలిపోయింది. జల్లు మీద ఒకసారి కూలిపోయింది మాట్లాడి మొత్తం అందరికి ఒకసారి. పని వాళ్ళు 2 చనిపోయారు అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా తీస్తున్నారు 2, ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. మా బిల్డింగ్లో అయితే మటుకు ఒక ఆయనకి ఇంజూస్ అవి బాగానే ఉన్నారు. మా బిల్డింగ్ నుంచి కూడా చేశారండి, మా సూపర్వైజర్ గారు చేశారు. బట్ అల్టిమేట్గా ఎవరు వచ్చి చూసారో ఏం చేశారో తెలియదు. బట్ కూలిపోవడం అయితే వాళ్ళు 1 o'clockకి కూలింది. ఇది వితౌట్ అవర్ ఫాల్ట్. అవర్ బిల్డింగ్ ఈజ్ డ్యామేజ్డ్, అవర్ పీపుల్ గాట్ హర్ట్. సౌండ్స్ వస్తున్నాయి, తర్వాత ఇట్ స్టార్టెడ్ వైబ్రేటింగ్, బిల్డింగ్ స్టార్టెడ్ వైబ్రేటింగ్. సో వీ ఆల్ కేమ్ అవుట్ ఆఫ్ ద బిల్డింగ్ విత్ ఫియర్. ఇంటికి 4 వేసుకున్నాను. ఖాళీ చేయించి ఇక్కడ ఉండే ఇల్లీగల్ బిల్డింగ్స్ అన్ని కూడా డెమాలిష్ చేయడానికి హైడ్రాస్ మేమిద్దరం కూడా అనుకుంటున్నాము. వాటితో పాటు ఇతను ఏవేవి చేశారో అవి కూడా మనకు 6 ఫ్లోర్లు స్టిల్ట్ ఉన్నటువంటి ఒక ప్రాంతం అండి. ఈ బిల్డింగ్ అనేది మనకు మధ్యాహ్నం కూలిపోయిందన్నటువంటి వార్త వచ్చిన తర్వాత మేము ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత డెబ్రిస్ అన్ని కుప్పగూలి ఉన్నాయి కాబట్టి వెతకడం కష్టం. కాబట్టి దీన్ని మనం ఒక టెక్నాలజీ ద్వారా వెతకాలన్న ఉద్దేశంతో విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనేటువంటి టెక్నాలజీని ఉపయోగించి డెబ్రిస్ కింద ఎవరైనా ఉన్నారని వెతకడంతో మనకు ఒక 2 బాడీస్ ఉన్నట్టుగా తెలిసింది. 2 బాడీస్ని కూడా మనం రికవర్ చేస్తాం. 2 బాడీస్ని కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. సార్ ఇది మీరు మేము అనుకున్నట్లు 6 ఫ్లోర్లో అయితే కనుక 18 మీటర్ల లోపల ఉంటుంది, 17.9 అట్లా ఉంటుంది.
సో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ 18 మీటర్స్ వరకు ఫైర్ ఎన్ఓసి పరిధిలోకి రావు. సో వారు మాకు అప్లై చేయరు, మేము వారికి ఎన్ఓసి కూడా ఇవ్వము. పక్కన ఉన్నటువంటి భవనాలందరినీ ఎవాక్యువేట్ చేయించాము. దీంట్లో ఎవరు ఉండకూడదని హెచ్చరిక కూడా చేశాము. మీరు కూడా మీడియా ద్వారా ప్రజలను కొంచెం అవేర్ చేయండి. ఆ బిల్డింగ్లో రాత్రిపూట వచ్చి మళ్ళీ పడుకొని ఆ పైన స్లాబ్ పడిపోయింది ఇంకో బిల్డింగ్ మీది, దానికి ఏమైనా అయిందనుకో ప్రాబ్లం అయింది. కాబట్టి ఎవరిని అవన్నీ క్లియర్ చేసే వరకు ఇక్కడ ఉండొద్దని మీరు కూడా మీ ద్వారా అందరినీ విజ్ఞప్తి చేయండి. పోలీస్ ఫోర్స్ ఉపయోగించాం, హైడ్రాన్ ఉపయోగించాం, రకరకాలుగా నోటీసులు ఇచ్చాం, సీల్ చేసాం. సీల్ చేసినా కూడా సీల్ అలాగే ఉంటుంది, వెనక నుంచి ఓపెన్ చేసుకుని లోపల కన్స్ట్రక్షన్ చేయటం. సీలు కోర్టు పరిధిలోకి వెళ్ళినా కూడా వాటిని లోపలికి వెళ్ళి పనులు చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరగటం. మరి జిహెచ్ఎంసీ బైఫర్కేషన్ అవటం, ఇది శ్రీలింగంపల్లిలో ఉండేది ఇప్పుడు మాదాపూర్ రావటం. 50 గజాలు 60 గజాల్లో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్స్ అన్ని కూడా. దీంట్లో చాలా మంది హాస్టల్స్ కింద వచ్చి ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ లేకపోతే ఇతర వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ ఉండడం అది జరుగుతున్నది అనేది చెప్తున్నారు. అంటే ఇవన్నీ హాస్టల్స్ గా వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కోరడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్నాం బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు, అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో ఒక మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ 50 గజాల్లో 7 అంతస్తులు అట్లా కడితే కనుక అది లోపల ఉండేవాడు రేపు ఇప్పుడు అదృష్టవశాత్తు మనకి కూలినప్పుడు లోపల ఇద్దరు పనిచేస్తున్నారు. అదే అది కూడా అదృష్టవశాత్తు ఏదైనా కానీ కూడా అంటే ఏంటంటే ఇద్దరే ఉన్నారు. ఒకవేళ అక్కడ పడుకొని ఉంటే కనుక మీరు ఊహించుకోండి, అంటే ఇద్దరు చనిపోవడం దురదృష్టమే కానీ ఇంకా పెద్ద ఉపద్రవం అయ్యేదన్నమాట, అంటే పెద్ద డేంజర్ అయ్యేది. సో అది యాక్చువల్గా ఇంకా మనకి నైట్ టైం ఇట్లాంటిది ఏమైనా కూలినా కానీ కూడా మొత్తం హాస్టల్స్లో ఉంటే దాదాపు 10ల సంఖ్యలో చనిపోవడం ఇట్లాంటివి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళందరి మీద ఇమ్మీడియట్గా మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైడ్రా సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అందరూ కూడా వచ్చారు. సో ఈ డెబ్రీ ఏదైతే ఉందో మొత్తం అదంతా కూడా దాన్ని క్లియర్ చేస్తాము. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా చేస్తాము. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట, అమ్ముతూ ఉంటాడంట అతను. అతని బిల్డింగ్స్ అన్ని ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్గా ఆయన్ని కూడా చూస్తాము. చూసి ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కనుక అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము విత్ కార్పొరేషన్ తోటి కలిసి పనిచేస్తాం. ఇంతకుముందు ఇచ్చారని అంటున్నారు కమిషనర్ గారు, అది అప్పుడు ఆ వర్క్ కూడా ఆపిచ్చారు మళ్ళా వాళ్ళు కడుతున్నట్టుంది. సో ఎన్నిటిని రైట్. సో మన ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్ గా మేము కొన్ని రోజుల్లోనే అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము వెకేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. హైడ్రా కంప్లైంట్ చేసినా హైడ్రా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి దీనికి సంబంధించిన సూపర్వైజర్ చెప్తున్నారు. మాకు ఇచ్చారా కంప్లైంట్? మా నోటీస్ లో లేదు, మరి మాకైతే ఇచ్చినట్టయితే ఏం లేదు. ఈ రోజు వాళ్ళు అన్నారు, ఈ రోజు వచ్చి హైడ్రా కంప్లైంట్ చేస్తామని అసోసియేషన్ వాళ్ళు అన్నారు. మరి అయితే మాకైతే ఇచ్చినట్టు చేసిన మాట వాస్తవం అండి. 4 నెలల క్రితం ఆపారు కూడా. ఉన్న వ్యక్తి నిన్న మళ్ళీ మొదలు పెట్టాడు. మేము వచ్చే లోపు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. నాలా పక్కన చిన్న బాక్స్ నాలా ఉంది అని అన్నారు. సో మేము అదే మ్యాప్ తీసుకుంటున్నామండి. నాలా ఉందంటే అక్కడ నాలా ఉందంటే బాక్స్ డ్రైన్ ఉందంటే దాని అర్థం అక్కడ నాలా ఉన్నట్టు అనమాట. బాక్స్ డ్రైన్ అది తయారు చేశారు. నాలా ఉన్నదాన్ని ఇప్పుడు మన మ్యాప్ లో కూడా చూస్తుంటే నాలా కనబడుతుంది. దాన్ని మెల్లిగా వాళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని బాక్స్ డ్రైన్ చేశారు. ఈ బిల్డింగ్లన్నీ కూడా చూస్తున్నాము. ఈ హాస్టల్స్ అన్ని కూడా ఇట్లా మష్రూమింగ్ ఆఫ్ హాస్టల్స్ ఇవన్నీ రావడానికి సగం కారణం ఇట్లాంటి అనాథరైజ్ గా ఇది ఏది 6 అంతస్తులు 7 అంతస్తులు ఇష్టమైనట్టు గడుతూ పోవటం ఇవన్నిటి కూడా డెఫినెట్ గా మేము ఇట్లాంటి వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడానికి చేస్తాం. ఉండాలి మనకి అట్లాంటి లిస్టు మనకి ఏమైనా ఉంటే కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే కనుక అప్పుడు మేము వారికి కూడా కావాలంటే మా సహకారం డెఫినెట్ గా అందిస్తాం. హాస్టల్స్ అవన్నీ కూడా తీసుకొని వీల్ డూ ఎ డ్రైవ్ వారికి చేస్తాం ఇక్కడ
హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దానికి సంబంధించిన డెబ్రీస్ తొలగింపు అనేది ఇప్పుడు మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కూలిపోయింది ఈ భవనం. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లుగా అనుమానం కూడా వ్యక్తమవుతోంది. 50 గజాల్లోనే 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం పక్కనే ఉన్న అపార్ట్మెంట్లపై కుప్పకూలడంతో ఈ భవనాలు సైతం కూడా దెబ్బతిన్నాయి. పక్క అపార్ట్మెంట్లో ఉన్న రామకృష్ణ, సంయుక్త దంపతులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కుప్పకూలిన భవనం పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు సాయంత్రం పిల్లలు క్రికెట్ ఆడుకుంటారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ మధ్యాహ్నం బిల్డింగ్ కుప్పకూలడం, ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అతి తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనాన్ని నిర్మించాలన్న యజమాని అత్యాశే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. కానీ కాసులకు కక్కుర్తిపడి అధికారులు అనుమతులు ఇచ్చారా, లేదంటే అనుమతులు లేకుండా తక్కువ స్థలంలో ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. బిల్డర్ అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం అనేది ఈ ఘటనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అతి తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తుండడంపై గతంలోనే స్థానికులు అభ్యంతరం తెలిపారు. అయినా సరే బిల్డింగ్ నిర్మాణం జరుగుతూనే ఉంది. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో అనుమతులు లేకున్నా బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్గిపెట్టె తరహాలో ఒకదానిపై ఒక బిల్డింగ్ కట్టుకుంటూ పోతున్నారనే తప్ప ప్రమాదాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. గచ్చిబౌలి అంటే తెలుసు. గచ్చిబౌలి అంటే అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇక్కడ గజం స్థలం 2 నుంచి 2.5 లక్షల ధర పలుకుతోంది. అందుకే ప్రతి ఇంచు స్థలం కూడా అత్యంత విలువైంది. గచ్చిబౌలి లాంటి ప్రాంతంలో బాత్రూమ్ లాంటి గదులకు సైతం ఎనలేని డిమాండ్ ఉంది. ఇలాంటి ప్రాంతంలో చిన్న ఇళ్ళు ఉంటే చాలు అనుకుంటారు. అందుకే బిల్డర్ అత్యాశకు పోయాడు. ప్రమాదాన్ని పట్టించుకోలేదు. అతి తక్కువ స్థలంలో ఒకదానిపై ఒకటి గదులు నిర్మించుకుంటూ పోయాడు. ఈ నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చింది. అయితే ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. అనధికారిక నిర్మాణాల వెనుక మాఫియా ఉందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారాయన. పోలీస్ ఫోర్స్ ఉపయోగించాం, హైడ్రాన్ ఉపయోగించాం, రకరకాలుగా నోటీసులు ఇచ్చాం, సీల్ చేసాం. సీల్ చేసినా కూడా సీల్ అలాగే ఉంటుంది. వెనక నుంచి ఓపెన్ చేసుకుని లోపల కన్స్ట్రక్షన్ చేయటం, సీలు కోర్టు పరిధిలోకి వెళ్ళినా కూడా వాటిని లోపలికి వెళ్ళి పనులు చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరగటం. మరి జిహెచ్ఎంసీ బైఫర్కేషన్ అవటం, ఇది శ్రీలింగంపల్లిలో ఉండేది ఇప్పుడు మాదాపూర్ రావటం, ఆఫీసర్స్ అందరూ కొత్తగా అవటం. అయినప్పటికీ కూడా 2 నెలల నాడు అఫీషియల్గా ఈ బిల్డింగ్ పని ఆపి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వెనకాల ఒక మాఫియా ఉంది. ఆ మాఫియా ఎవరనేది ఎవరినో నిందించుకోవటం వలన మమ్మల్ని అనుకోవటమే కరెక్ట్. నేను గతంలో కూడా అసెంబ్లీలో చెప్పా. మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే బైఫర్కేషన్ అయినా కొంత స్టాఫ్ అలాట్మెంట్ కాకపోవడం, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు. అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము.
సో ఇక్కడ చూస్తే కనుక ఇది మనకి క్లియర్గా ఇది ఒక నాలా ఉన్నది, నాలా మీద బాక్స్ రేట్ కూడా కట్టినట్టు కనబడుతున్నది. ఈ పక్కనంతా కూడా బిల్డింగ్స్ దాదాపు 7 అంతస్తులు అంతకన్నా 6 అంతస్తులు ఆ పైన ఉన్నటువంటి 50 గజాలు 60 గజాల్లో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్స్ అన్ని కూడా. దీంట్లో చాలా మంది హాస్టల్స్ కింద వచ్చి ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ లేకపోతే ఇతర వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ ఉండడం అది జరుగుతున్నది అనేది చెప్తున్నారు. అంటే ఇవన్నీ హాస్టల్స్ గా వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కోరడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు, అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో ఒక మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు, అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో ఒక మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.